హైకోర్టు జగన్ మీద కేసు స్టే ఇస్తూ ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించినటువంటి కీలకమైన అంశాలని కాపీ చేతికొచ్చాక ఇప్పుడు సాక్షి ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే ఈ కేసులో నిమ్మకాయల దుర్గారావు అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ కోర్టు పరిశీలించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన రోజున ఉదయం 10:30-11 గంటలకు మాజీ సీఎం కాన్వాయ్ తాడేపల్లి వైపు నుండి జాతీయ రహదారి వైపు వచ్చింది. కారు డ్రైవర్కి సమీపంలో మాజీ సీఎం నిలబడి ఉన్నారు. అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలందరూ ఆయన వైపు పరిగెత్తి వెళ్ళారు. దీంతో మాజీ సీఎం కారు నుంచి బయటకు వచ్చి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ అభివాదం చేశారు. ఆ సమయంలోనే కారు ఎడం వైపు సర్వీస్ రోడ్లోకి తిరిగింది. వ్యక్తి డ్రైవర్ వైపున కారు చక్రం కింద పడ్డారు. వెంటనే కాన్వాయ్లో ఉన్న నలుగురు ఆ వ్యక్తిని పక్కకి తీసి చెట్ల కిందకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాన్వాయ్ సర్వీస్ రోడ్లోకి వచ్చింది. అనంతరం గాయపడిన వ్యక్తిని చూసేందుకు వెళ్ళా. కొద్దిసేపటికి అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే గాయపడిన వ్యక్తి మరణించాడని దుర్గారావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వులో తెలిపారు. పోలీసులు దుర్గారావు ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మొదలుపెట్టిన BNS సెక్షన్ 106 నిర్లక్ష్యంతో మరణానికి కారణమయ్యారంటూ సెక్షన్ని 105 కిందకు మార్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు మాజీ సీఎం వెంట ఉన్న భద్రతా సిబ్బందిని విచారించారని న్యాయమూర్తి తెలిపారు. వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేశారని, అనంతరం జూన్ 25న పోలీసులు మ్యాజిస్ట్రేట్ ముందు మెమో దాఖలు చేశారన్నారు. టర్నింగ్ తీసుకునే సమయంలో కారును వేగంగా నడపడం వల్ల ప్రజలు కారు కింద పడి మరణిస్తారని డ్రైవర్తో పాటు ఆ కారులో ఉన్న జగన్ తదితరులకి స్పష్టంగా తెలుసునని పోలీసులు ఆ మెమోలో పేర్కొన్నారన్నారు. జగన్ తదితరులు కారును వేగంగా నడపాలని డ్రైవర్కి చెప్పారని, అందువల్లే భారీగా జనాలు ఉన్న చోట కారును వేగంగా నడిపారని పోలీసులు ఆ మెమోలో చెప్పారని తెలిపారు. అయితే సెక్షన్ 105 వర్తించాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం కానీ, తమ చర్యల వల్ల చనిపోతాడని తెలిసి ఉండడం తప్పనిసరని, ఈ కేసులో జగన్ తదితరులకు చంపాలన్న ఉద్దేశం కానీ, తమ చర్యల వల్ల వ్యక్తి చనిపోతారని తెలిసి ఉండటం కానీ జరగలేదన్నారు. అందువల్ల వాళ్ళని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరని, అసలు ఆ సెక్షన్ ఎట్లా పెట్టారు, కావాలని చంపబోయారు అన్నటువంటి సెక్షన్ ఎట్లా పెట్టారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైకోర్టు నిలదీసింది. అందుకే ఇందులో జోక్యం చేసుకుని మామూలుగా FIR దశలో మేము కేసు ఆపము, కానీ ఇక్కడ అరుదైన సందర్భాల్లో జోక్యం చేసుకోవాలి. ఇక్కడ అరుదైన సందర్భం, దానికి కారణం ఇది 105 పెట్టడం. 105 పెట్టడం అంటే ఖచ్చితంగా హత్య చేయాలన్న కుట్రతో, అంటే చంపేయాలన్న కుట్రతో కారు ఎక్కించడం. ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు కదా, కానీ ఎందుకు పెట్టారు అన్నది న్యాయమూర్తి ప్రశ్నించింది.